తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ఇది చాలా అనువైన రోజు. ఎవరైనా మంత్రదీక్ష తీసుకుంటాను, ఏదైనా సిద్ధి మంత్రం తీసుకుంటాను, ఉపాసన చేసుకుంటాను అని అంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈరోజు చక్కని అనువైన రోజు. కొత్త ఉద్యోగాలు మారడానికైనా, కొత్తది ఏది చేయడానికైనా ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. వృధా చేసుకోకండి. మానసిక ప్రశాంతత పొందేందుకు ఎక్కువ కృషి చేయండి. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టకండి. తరువాత నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు దక్కుతాయి. వ్యవహారాలు మరింత ఉత్సాహంగా కనపడుతుంది మీకు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళ పరిచయాలు పెరిగి వారి ద్వారా మీకు లాభాలు కలిగే అవకాశం కనపడుతోంది. అనుకోని సంఘటనలు మీకు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఇంట శుభకార్యాలు జరిగే అవకాశం కనపడుతోంది. అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులను ఆకట్టుకోవటంలో మీరు ముందుంటారు. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు మీద మీరు రాజీ పడకుండా ఈరోజు ఎంత పెట్టదలుచుకున్నారో అంతా పెట్టేయండి. మీరు అనుకున్న దానికన్నా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త విధులు చేపట్టడం వల్ల దానివల్ల సంతోషాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. ప్యాకేజీ హైగా మీ అధికారులు మీకు అనౌన్స్ చేస్తారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా మంచి మంచి ఆహ్వానాలు అందుకుంటారు. మంచి మంచి అవకాశాలను కూడా మీరు అందుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు పొందుతారు. విజయాలు సాధిస్తారు. ర్యాంకులు కూడా పొందే అవకాశం కనపడుతోంది. మహిళలు కూడా ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉండే మహిళలకు కూడా మనశ్శాంతి, మంచి పేరు, ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. తద్వారా శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు తెలుపు, గులాబీ. ప్రతికూలమైన రంగులు ఆకుపచ్చ కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ఈరోజు ధరించకపోవడమే ప్రత్యేకమైన సూచన. దానితో పాటు లక్ష్మీ అమ్మవారిని కానీ, దుర్గా అమ్మవారిని కానీ మీరు పూజించినట్టయితే చాలా చక్కని ఫలితాలు పొందవచ్చు. దానితో పాటుగా గణేశుడు ఆలయాన్ని అంటే గణపతి ఆలయాన్ని దర్శించడం కానీ, లేదా ఆ స్వామివారికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక మీరు ఏవైతే అడ్డంకులు అని భావిస్తున్నారో అవి తొలగిపోయే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నప్పటికీ కొంత ఆర్థికంగా మీరు వెనకబడే అవకాశం కనపడుతోంది. మీరు ముందుకు లాగుతున్నారు, ఆ పరిస్థితులు వెనక్కి లాగుతున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా మిశ్రమ ఫలితాలతో పాటు ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో మీరు డైలమాలో పడి సతమతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలతో, అడ్డంకులతో కష్టంగా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్సలు తొందరపడకండి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు మళ్ళా తర్వాత బాధపడే అవకాశం కనపడుతోంది. బంధువులతో అకారణ విరోధాలు, మాట పట్టింపులు, అగౌరవం పొందే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. కష్టపడ్డా కానీ ఫలితం మీ దగ్గరికి అంత తొందరగా వచ్చే అవకాశం అయితే లేదు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాల దర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనం కూడా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయే అవకాశము ఈ రోజులో కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చిక్కులు తీరిపోయి సామాన్యంగా గడుస్తుంది ఈరోజు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీకు ఇవ్వడం వల్ల తద్వారా చిరాకులు కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ అశాంతిగా మీరు ఉండకండి. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా వారి యొక్క కృషి, పట్టుదల ఈరోజు మీకు మంచి విశేషమైన కీర్తిని, విశేషమైన ధనాన్ని ఇచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పదవుల వారికి అత్యుత్సాహము, కొన్ని పదవుల వారికి నిరుత్సాహము కలిగే దిశగా ఉంది కాబట్టి దానికి పొంగిపోవద్దు, దీనికి కుంగిపోకండి. విద్యార్థులకు కొంత అసంతృప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మీరు అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా చదువు మీదే ధ్యాస పెట్టినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. మహిళలకు ఈ రంగంలో ఉన్న అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా మహిళలకు మానసిక అశాంతి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, ఎరుపు, తెలుపు, పసుపు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగులు
నేరేడు పండు రంగు కాబట్టి దాన్ని ఈరోజు మీరు ధరించకండి. మీకు చెప్పదగిన స్తోత్రము లేదా పరిహారము శ్రీకృష్ణ సంబంధించినటువంటి స్తోత్రాలు వినండి. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి మంత్రాలు చదవండి. దానితో పాటుగా ఆ పంచామృతం కలిపినటువంటి పదార్థాన్ని శివుడికి అభిషేకం చేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి పరిహారాలు, సూచనలు, సలహాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. కొత్త కొత్త ఆలోచనలతో సృజనాత్మక పనుల్లో విజయం పొందే అవకాశం మీకు కనపడుతోంది. తరువాత విశేషమైన కీర్తి ప్రతిష్టలు మీరు పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని మీరు పొందుతారు. పుణ్యక్షేత్రాలు, ఆలయాలను దర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సర్దుబాటుతో అంటే మీరు అనుకున్న లాభాలు రాకపోయినప్పటికీ కొంత లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా భాగస్వామ్య వ్యాపారాన్ని ఈ రోజు చేపట్టకుండా ఉన్నదానితోనే సరిపెట్టుకుంటే మంచిది. తరువాత రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా విదేశీ పర్యటనలు జరిపి మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఆ ఆ రంగంలో అంటే మీ రంగంలో మీరు విశేషమైన ప్రతిభను కనపరిచి గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలు వెళ్తారు. మహిళలకు కుటుంబంలోనూ ఈ ఏ రంగంలో ఉన్న మహిళలకైనా మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి వారికి ఆ రంగంలో అనుకూలత, మంచి పేరు, మంచి మాట మీరు దక్కించుకునే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలరు. ప్రతికూలమైన రంగులు నీలం రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను మీరు ధరించకుండా ఉంటేనే చెప్పదగిన సూచన. అయితే మీరు ఆదివార నియమాలు పాటిస్తూ సూర్యుడికి సూర్యోదయం రోజున అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఎర్రని పుష్పాలతో స్వామిని అర్చించడం కానీ, సూర్య అష్టోత్తరం వినడం కానీ, లేదా ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ చేసినట్టయితే రవిగ్రహానికి సంబంధించినటువంటి గ్రహదోషాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి అడ్డంకులు కానీ తీరిపోయి మనీ బ్లాకేజెస్, ధనానికి రావాల్సినవి కానీ లేదా ధనం ఎక్కడైనా అడ్డుకోవడం కానీ జరిగినట్టయితే కనుక ఈ పరిహారాలు చేయడం వల్ల అటువంటి సమస్యలు తీరిపోయి శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు, మాట పట్టింపులు, తగాదాలు వచ్చి ఒకంత విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొంతమందికి సమాజంలో మంచి మద్దతు, పలుకుబడి అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. మిత్రులు, సన్నిహితులతో మాట పట్టింపులతో విడిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆశ్రమాలు, ఆలయాలు సందర్శన చేస్తారు. తరువాత ఆరోగ్య సమస్యలు మీకు ఒకంత మనశ్శాంతిని చేకూరుస్తాయి. ఆదాయం తగ్గి అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు మీరు మరికొన్ని వెతుక్కోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపడం చాలా మంచి ఆరోగ్యం మీద రిపీట్ ఆరోగ్యం మీద శ్రద్ధ తప్పనిసరిగా చూపించాలి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈరోజు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధుల్లో చికాకులు కలిగించే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ప్రయత్నాలు మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి ఈరోజు ముందుకు సాగే అవకాశం లేదు కాబట్టి ఈ రోజుకు ఏ ప్రయత్నాలు చేయకపోవడమే చెప్పదగిన సూచన. విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. మహిళలకు కుటుంబంలో చిరాకులు, ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా అనారోగ్యము, చిరాకులు, సమస్యలు, ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకించి స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, నలుపు. ప్రతికూలతను కలిగించే రంగులు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని చేయకపోవడమే చెప్పదగిన సూచన. దానితో పాటుగా గణపతి అర్చన, గణపతి ఆలయ దర్శనము, సరస్వతి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొంది శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.